హాయ్ అండి. ఈరోజు మీకు ఒక సింపుల్ రెసిపీ చెప్తాను. ఇదైతే బాలింతలకు పెడితే పాలు పడతాయంటండి. మా అమ్మమ్మ చెప్పింది. అప్పటి నుంచి నాకు చేసుకోవాలనిపించిందనమాట. చాలా ఈజీ అండి. ముందుగా వెల్లుల్లి ఒక 3 నుండి 4 వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లి తినడం వల్ల బాలింతలకి పాలు పడతాయి. అలాగే ఒంట్లో ఉన్న పచ్చి కూడా తగ్గుతుందంట. ఇవైతే వెండి నెత్తళ్ళు. ముందుగా ఎండు నెత్తళ్ళని మనం నీట్‌గా ఉంటాయి చూసారా? ఇవి చూసారా భలే ఉంటాయి. వీటిని నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఒక 2, 3 లేదా చాలు కట్ చేసుకుని బాండీలో వేసుకోండి, ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం వేగుతున్నప్పుడు ఉప్పు కూడా వేసేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్ వచ్చిన తర్వాత ఈ ఎన్నెత్తలనేవి వేసేసుకోండి. అలాగే ఈ యొక్క 5 నిమిషాలు వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకోండి. పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ముందే మనం. ఇలా వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసిన తర్వాత కొంచెం కారం వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేయండి. ఎందుకంటే నెత్తళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయి కదా! సో, బాలంతలకు తినడానికి ఈజీగా అవుతుంది. రెడీ అయిపోయింది నెత్తళ్ళ కర్రీ అండి. చూసారా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో. ప్లీజ్